హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అసలు టర్కీ ఏంటి ఇలా చేసింది? అసలు టర్కీ ఇలా చేసిన భారత్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 2003 ఫిబ్రవరి 6న టర్కీలోని 7.8 పరిమాణం గల భూకంపం ఏర్పడింది. అప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఆపరేషన్ దోస్త్ అని ఒక ఆపరేషన్ స్టార్ట్ చేసింది. ఆపరేషన్ దోస్త్ అంటే ఫ్రెండ్ అని అర్థం. అదే తుర్కిష్లో కూడా ఫ్రెండ్ అనే అర్థం. అయితే తక్షణమే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ని మరియు సెర్చ్ అండ్ రెస్క్యూ డాగ్ స్క్వాడ్స్ని మెడికల్ టీమ్ని టర్కీకి పంపించి సేవలు అందించింది. అయితే మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్లో టర్కీ మాత్రం భారతదేశానికి అపోజిషన్గా డ్రోన్స్ పంపించింది. అసలు ఎందుకు అలా చేసింది? సహాయం చేసిన భారతదేశానికి ఆ దేశం డ్రోన్స్ పంపించడం ఏంటి? పాకిస్తాన్కి ఎందుకు టర్కీ సపోర్ట్ చేసిందంటే కేవలం ఇక్కడ మతం అనే చెప్పాలి. ఎందుకంటే అసలు పాకిస్తాన్కి టర్కీకి ఎప్పుడు కానీ దేశ విభేదాలు లేవు. అలాగని దేశానికి సహాయం చేసినట్టు కూడా లేదు. కానీ ఇప్పుడు సహాయం చేసిన దాన్ని కాదనుకొని మరీ పాకిస్తాన్కి సపోర్ట్ చేసినందంటే ఎక్కువ టర్కీలో ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు. సో మతాన్ని పరంగా ఎందుకు సపోర్ట్ చేసిందని చెప్పాలి. ఏది ఏమైనా ఇలా టర్కీ చేయడం అసలు కరెక్ట్ కాదు. ఎందుకంటే సహాయం చేసిన వాడికే మనం ఎదురెళ్తే ఆ మార్పులు ముందు ఇంకా వేరేలా ఉంటాయి. అసలు టర్కీ సహాయం చేసిన వారికంటే మొదట మతానికే ప్రాధాన్యత ఇచ్చింది. ఎందుకంటే అంత బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్న టర్కీకి భారత్ సహాయం చేసింది, కానీ అప్పుడు పాకిస్తాన్ సహాయం చేయలేదు. కానీ ఇప్పుడు ఆపరేషన్ సింధూర్తో మతానికి మాత్రమే ప్రాధాన్యత. ఇది ఏమైనా భారత్ మళ్ళీ అదే ధీటుగా టర్కీకి పాకిస్తాన్కి సమాధానం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఈసారి టర్కీకి కూడా సమాధానం చెప్పే తీరుతుంది భారత్. ఇలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.